ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. మాకు కూడా సూర్యాపేట అండి. పత్రి గారు అడ్వర్టైజులు లేదని చెప్పి అన్నారు, తర్వాత ఇవ్వచ్చు అన్నారు. దాని మీద క్లారిటీ రాలేదు కాబట్టి మరి అది ఎలాంటి అడ్వర్టైజులకి ఏంటంటే ఓకే అదే సార్, మేము అందుకు ఆనంద్ గారు మీరు వచ్చినప్పుడు మేము ఆల్రెడీ సార్ వాళ్ళకి హామీ ఇచ్చాము. మా సూర్యాపేట నుంచి ఒక 2 పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా ఎట్లా అంటే వాళ్ళకి బిజినెస్ తరఫులో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఆ వైపు వారికి హామీ ఇవ్వడమే కాకుండా ఆ వైపు ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ఎవరెవరిని చేస్తే అది అవుతుందని చెప్పేసి కూడా అనుకున్నాము. సో అడ్వర్టైజ్కి ఉంది కాబట్టి ప్రజలకు హాని కలగనటువంటిది, అసత్యం లేనటువంటిది, సత్యం ధర్మం న్యాయంతో కూడుకున్నటువంటి అడ్వర్టైజులు ఒకటి ఉన్నాయి కాబట్టి మరి ఆ రకంగా ఉన్నటువంటి కంపెనీలను తీసుకొని ప్రచారం చేస్తూ ఆర్థికంగా, ఎందుకంటే బిజినెస్ వాళ్ళు లక్షల్లో కోట్లలో ట్యాక్స్లు కడతారు కాబట్టి ఈ రకంగా 140 దేశాలకు వెళ్ళిపోతుంది, కొన్ని కోట్ల మందికి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు మనం మోటివేట్ చేస్తే రావడానికి ఆస్కారం ఉంది. అట్లా మనకు ధ్యాన ప్రచారం జరుగుతుంది, వాళ్ళ నుంచి మనము పిఎంసికి అమౌంట్ ఇప్పించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ వైపు కూడా చేయాలనే ఆలోచన. ఇంకోటి ఏంటంటే ధ్యానం అని మనం పోయి ప్రచారం చేస్తే వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు, ఎలా రెస్పాన్స్ ఉన్నది మనకు తెలుసు. అయితే ఈ మధ్య మేము ఏం చేసామంటే అన్ని కాలేజీలు, మా సూర్యాపేటలో ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రిన్సిపాల్స్తోని మాట్లాడి డాక్టర్ నాయక్ గారి ద్వారా మేము హామీ తీసుకున్నాము. సూర్యాపేటలో ఉన్న అన్ని కాలేజీ మేనేజ్మెంట్లతోని మేము పర్మిషన్ తీసుకున్నాము. మా పిరమిడ్లో, శివసాయి పిరమిడ్లో ఒకరోజు ప్రోగ్రాం పెట్టాం, కానీ అప్పుడు ఎగ్జామ్స్ మూమెంట్లో ఎక్కువ మంది రాలేకూడదు. ఒకే కాలేజ్ నుంచి, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ నుంచి 110 మంది విద్యార్థులు వచ్చారు. ఆ మీటింగ్ తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూస్తే ఎంత బాగుందంటే కనీసం ఒక సుమారు 15-20 మంది ఎంత బాగా రెస్పాన్స్ ఇచ్చారంటే వాళ్ళు ఫీడింగ్ కూడా బాగా ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా అన్ని కాలేజీ మేనేజ్మెంట్లతో మేము హామీ తీసుకున్నాము. రేపు జూన్ ఇప్పుడు రీఓపెన్ అవుతుంది కాబట్టి ఈ తర్వాత వాళ్ళను మా దగ్గరికి పిలిపించకుండా వాళ్ళ కాలేజీలోనే పర్మిషన్ తీసుకొని సార్ వాళ్ళతోనే క్లాసులు నిర్వహిస్తూ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం ఏం చెప్తున్నాం, ధ్యానం అని రాగానే వినట్లేదు కాబట్టి పిఎంసి ఛానల్ చూడని అంటున్నాం. చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్కరికి పిఎంసి అనేది చూస్తూ అలవాటు చేస్తే అన్ని రకాలుగా జరుగుతాయని చెప్పేసి కోరుకుంటూ కృతజ్ఞతలు సార్.